ఏపీ వాసులు అభివృద్ధికే పట్టం కట్టారు. ప్రజలను విస్మరించిన వైసీపీకి విపక్ష హోదా ఇవ్వకుండా ఓడించారు. అసలు ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచేయడానికి రీజన్స్ చాలా ఉన్నాయంటున్నారు ప్రజలు. తమకు ఏది కావాలో కూడా తెలియని స్థితిలో జగన్ ఉండిపోయారని ఆరోపిస్తున్నారు. అందుకే అదును చూసి తగిన బుద్ధి చెప్పామంటున్నారు. నిజంగా వైసీపీ చేసిన మిస్టేక్స్ ఏంటి? ఏపీ ప్రజలు తమ ఓటుతో విలక్షణ తీర్పునిచ్చారు. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా చేసింది. ఎన్నికల్లో టీడీపీ కూటమి సునామీ సృష్టించింది. ఈ గ్రాండ్ విక్టరీ దేశం దృష్టిని ఆకర్షించింది. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రభంజనం ఇచ్చిన ఓటర్లు ఇప్పుడు అదే విధమైన తీర్పును టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికిచ్చారు. ఇంతటి భారీ విజయాన్ని అందిస్తుందని కూటమి నాయకులే ఊహించలేకపోయారు. అయితే ఇంతటి దారుణ పరాభావం ఎదుర్కొంటారని ఏ సర్వేలోనూ తేలలేదు. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ప్రజల తీర్పు ఉండడం యావత్ దేశాన్ని ఆకర్షించింది. అయితే జగన్ ఓటమి వెనుక చాలా రీజన్స్ ఉన్నాయంట. రెండు 2019 ఎన్నికల్లో 151 సీట్లు చరిత్రలో మరెవరూ సాధించరేమో అన్నంత రీతిలో విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి మరోసారి చరిత్ర సృష్టించారు. చరిత్రలో మరెవ్వరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయము పొందారు. 151 సీట్లు అంటే అది ఆయన విజయం మాత్రమే కాదు, ఆయనపై జనం పెట్టుకున్న నమ్మకం. మరి ఆ నమ్మకం ఏమైంది? విశ్వాసం ఎందుకు పోయింది? జగన్ కూడా అదే ప్రశ్నించారు. తాను చాలా చేశాను కదా, తనను ఎందుకు నమ్మడం లేదో అర్థం కాలేదని బాధపడిపోయారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. ఎన్నికల్లో అవే గెలిపిస్తాయని అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రజలు మాత్రం అభివృద్ధికే ఓటు వేశారు. వైసీపీ నవరత్నాలు, టీడీపీ హామీలని ప్రజలు నమ్మారు. బంపర్ విక్టరీతో ఏపీ చరిత్రలో రికార్డు విజయాన్ని అందించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేలా మేనిఫెస్టో తయారు చేశారు కూటమి నేతలు. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు మేనిఫెస్టో రాచబాటగా మారింది. కామన్గా 5 ఏళ్ల ప్రభుత్వానికి ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉండడం ఎక్కడా చూడలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఫలితం రావడం చూస్తుంటే వైసీపీపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తెలుస్తోంది. చిత్తుగా ఓడిపోవడం వెనుక ప్రధాన కారణం మాజీ సీఎం జగన్ వైఖరి అని తెలుస్తోంది. ఆయన మొండి వైఖరి ఆ పార్టీని కొంపముంచిందని తెలుస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో భారీ వ్యతిరేకతకు జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ప్రజలకు నేరుగా కనెక్ట్ అవ్వకుండా చుట్టూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని వారితోనే చర్చించేవారనే విమర్శలు ఉన్నాయి. ఇక వాలంటీర్ల వ్యవస్థతో నేతలకు సంబంధాలు కట్టయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం వెనుక అనేక రీజన్స్ ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. 151 సీట్లు 50% ఓట్ల శాతం నుంచి ప్రస్తుతం 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలున్నట్టు జగన్ ఓటమికి కూడా అనేక కారణాలున్నాయంటున్నారు. 5 ఏళ్లు కాలంలో ఆయన ఏనాడు ప్రజల మధ్యలోకి రాలేదని, కోవిడ్ టైంలోనే మీటింగ్ పెట్టి చెప్పేవారని చెప్పారు. అసెంబ్లీలో లేదా బటన్ నొక్కేటప్పుడు కనిపించేవారని చెబుతున్నారు ప్రజలు.
ఇక వైసీపీ ఓటమితో ప్రధాన భూమిక పోషించింది మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టే. ఇక్కడి నుంచే వైసీపీ పతనం స్టార్ట్ అయింది. ఎన్నికలకు కేవలం 8 నెలల ముందు అంటే 2023 సెప్టెంబర్లో అవినీతి ఆరోపణలపై చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్టు చేయడం ఆయన అభిమానులు మద్దతుదారులను షాక్కు గురిచేసింది. బాబు అరెస్ట్ సానుభూతి పరంగా మారకపోవచ్చు, కానీ తెలుగు తమ్ముళ్లలో మాత్రం కసిని పెంచింది. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో పనిచేశారు. చంద్రబాబును కటకటాల వెనక్కి నెట్టడం, తెలుగునాట రాజకీయ నాయకత్వానికి చంద్రబాబును చిహ్నంగా గుర్తించే విద్యావంతులు ఈ పరిణామాన్ని ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుగానే పరిగణించారు. అప్పటికప్పుడు ఆయనకు నేరుగా సంఘీభావం ప్రకటించనప్పటికీ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవడం ద్వారా తమ మద్దతు పలికారు. చంద్రబాబు అరెస్టుతో అయోమయంలో పడింది టీడీపీ. కష్టకాలంలో ఉన్న పార్టీకి జనసేన అధినేత మద్దతు ప్రకటించడంతో ఏపీ పాలిటిక్స్ అనూహ్య మలుపులు తిరిగాయి. ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయనే ఇండికేషన్స్ ఇచ్చేశారు. దీంతో పవన్ రూపంలో చంద్రబాబు అదృష్టం మరో మలుపు తిరిగిందంటున్నారు. చంద్రబాబు శిబిరం బలహీనంగా కనిపించింది. రాజకీయంగా విమర్శలను తిప్పికొట్టే సామర్థ్యం లేదు. డైలమాలో కేడర్ ఉండిపోవడంతో పవర్ స్టార్ ఎంట్రీ వారికి కొండంత బలం చేకూర్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్తో కలిసి నిలబడ్డంతో కార్యకర్తల్లో ఫుల్ జోష్ వచ్చింది. ప్రజల దృష్టిలో పవర్ఫుల్ కూటమిగా కనిపించింది. పవన్ కళ్యాణ్ అప్పటికే బీజేపీతో పొత్తు ఉంది. జైలు బయట చంద్రబాబుకు సపోర్ట్ చేయడంతో ఎన్నికలకు ముందే సిబిఎన్ తిరిగి వస్తారనే విశ్వాసాన్ని కార్యకర్తలకు, ప్రజలకు పెంచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ స్వల్ప సీట్ల తేడాతో ఓడిపోయారు. 10 ఏళ్లు పవర్లో ఉండడంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. కొందరు అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరిగింది. కానీ అవేమీ చేయకుండా మూడోసారి కూడా అందరికీ టికెట్స్ కేటాయించారు. అభ్యర్థులను మార్చకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకున్నారు. కేసీఆర్ పాఠాలు వైసీపీకి ఎలాంటి సాయం చేయలేదు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను మార్చినా ఫలితం లేకుండా పోయింది. కొత్త వాళ్లు కొత్త నియోజకవర్గంలో సమన్వయం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. జగన్ మార్చిన అభ్యర్థుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. కూటమి వేవ్లో అందరూ ఓడిపోయారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ తిరిగి చేరడం ఆ పార్టీతో పాటు జనసేన, బీజేపీకి కలిసి వచ్చింది. 3 పార్టీల నేతలు తరచూ సమావేశమై ఎన్నికల లెక్కలు వేసుకోవడం పార్టీల క్యాడర్కు సానుకూల సంకేతాలు పంపింది. ఫలితంగా 3 పార్టీలు పోటీ చేసిన సీట్లలో ఓట్ల బదిలీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా సజావుగా సాగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా సమావేశాలు నిర్వహించడం క్యాడర్కు సరైన ఇండికేషన్స్ పంపించారు. ఎన్నికల్లో కలిసి పలు బహిరంగ సభల్లో పాల్గొనడం కూడా క్యాడర్లో జోష్ నింపింది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు బాగా ఉపయోగపడింది. దీనివల్ల అధికార యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేశారు. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని రాజేసింది. ముఖ్యంగా తాము టీడీపీ మద్దతుదారులు లేదా సానుభూతి పరులమనే విషయం బయటకు తెలిస్తే దాడులు చేస్తారేమోనన్న భయం చాలా మందిని వెంటాడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్ప
అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వృద్ధులకు పెన్షన్ పంపిణీకి స్వాగతించిన యువత తమకు ఉద్యోగాలు, తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కూటమి పార్టీలు న్యాయం చేస్తాయన్న ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీకి పట్టం కట్టారు. చంద్రబాబు, లోకేష్ పదే పదే జగన్ టార్గెట్గా విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై 5 ఏళ్లు అవుతున్నా దోషులు అరెస్టు కాకపోవడంతో హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఇది ప్రజల మనసులో తీవ్ర అనుమానాలు రేకెత్తించింది. కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో అన్నపై తీవ్ర ఆరోపణలు చేసింది. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని జగన్ వెనకేసుకొస్తున్నారని ప్రచారంలో ప్రస్తావించింది. దీంతో రాజకీయ అవసరాల కోసం సొంత కుటుంబ సభ్యులను జగన్ దూరం పెట్టారని, కుటుంబ బంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వట్లేదన్న భావన ప్రజల్లోకి వెళ్ళింది. తెలంగాణలో కేసీఆర్ చుట్టూ కోటరీ ఉన్నట్టుగానే ఏపీలో జగన్ చుట్టూ కూడా కోటరీ ఏర్పడింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, నిజమైన ఫీడ్బ్యాక్ ఏమిటో ఆయనకు తెలియనివ్వకుండా చేసింది. దీనివల్ల కేసీఆర్ లాగా జగన్కు అధికార గర్వం తలకెక్కిందని, ఆయన ఎవరికీ అందుబాటులో ఉండట్లేదన్న ముద్ర పడింది. వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక్క సైనికుడిగా, స్టార్ క్యాంపెయినర్గా జగన్ ఒక్కరే నిలవడం దెబ్బతీసింది. మరోవైపు కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేయడం వారికి కలిసి వచ్చింది. దీనికి తోడు చివర్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొనడం ఆ పార్టీల క్యాడర్లో ఉత్సాహం నింపింది. ఈ భారీ ప్రచార తీరును వైఎస్ఆర్సీపీ అందుకోలేకపోయింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర ప్రజలకు ఆయన చేరువయ్యేందుకు ఉపయోగపడింది. పేదల కష్టాలను దగ్గర నుంచి చూశారు. 226 రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర మాదిరిగానే లోకేష్కు కూడా ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడింది. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు మాత్రమే పాదయాత్రను వాయిదా వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ప్రజల సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. లోకేష్లో వచ్చిన మార్పును ప్రజలు గమనించారు. ఆయన హామీలను నమ్మారు ప్రజలు. జగన్ అందిస్తున్న సంక్షేమానికి మించి అందిస్తామని చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం ప్రజలను బాగా ఆకర్షించింది. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలు ఫ్రీ బస్ జర్నీతో పాటు పలు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తారనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించారు. వైసీపీ ఓటమిలో కీ రోల్ ప్లే చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
ఎన్నికల ముందు దీని చుట్టూ సాగిన ప్రచారం వైఎస్ఆర్సీపీని తీవ్రంగా దెబ్బతీసింది. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల భూములను లాక్కుంటారని, ఈ చట్టం వల్ల వారసులకు భూమి బదిలీ చేయడం సాధ్యం కాదంటూ టీడీపీ, జనసేన చేసిన ప్రచారం ప్రజల్లో అనుమానాలు, భయాలు రేకెత్తించింది. ఈ ప్రచారాన్ని సకాలంలో తిప్పికొట్టడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైంది. ఈ పరిణామం ఆ పార్టీని ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బకొట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘటిత శక్తిని తక్కువగా అంచనా వేయడం అధికార పార్టీని దెబ్బతీసింది. సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకపోవడం, దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి దారితీసింది. పలుచోట్ల జరిగిన డాక్టర్లపై దాడులు, టీచర్లకు అదనపు పనుల అప్పగింత వంటి పరిణామాలతో విసిగిపోయిన ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ముందుగానే డిసైడ్ అయిపోయారు. జగన్ సంక్షేమాన్ని నమ్ముకున్నారు. దాదాపు 2,50,000 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళకి ఏం కావాలో సమకూర్చలేకపోయారు. సీట్లో కూర్చొని బటన్ నొక్కితే సరిపోతుందని భావించారు. అక్కడ పెద్ద మిస్టేకే చేశారు జగన్. వైసీపీపై వ్యతిరేకతను ఊహించలేకపోయారు. ఇప్పుడు ఓటమి తర్వాత నేతలు భిన్న వాదనలు వినిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రివర్గంలో గొప్ప టీం ఉండేది. అప్పుడప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుండేవారు. అది వైఎస్కు కూడా తెలుసు. కానీ అందరూ టీం ధర్మాన్ని పాటించేవారు. అందుకే విపక్షాలు మహాకూటమి కట్టిన వైఎస్ టీం 2009 ఎన్నికల్లో మళ్లీ గెలిచింది. ఆ టీం వారసత్వం జగన్కు లేదు, రాలేదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. 5 ఏళ్లలో అభివృద్ధిని పట్టించుకోలేదు. అది ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరిది సింగిల్ పాయింట్ ప్రోగ్రాం, జగన్ను దించేయడమే. రాష్ట్రంలో దాదాపు 60% మంది జగన్ను ఓడించాలని నిర్ణయించుకున్నారు. కూటమి నేతలకు వచ్చిన ఫలితాలను చూస్తే అర్థమవుతోంది జగన్పై ఎంత కోపంగా ఉన్నారు. అసలు ఏపీకి రాజధాని లేకుండా 5 ఏళ్లు పరిపాలించడంపై ప్రజల్లో జగన్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందంటున్నారు నిపుణులు. అమరావతిని ఆపడానికి 3 రాజధానులు తెచ్చారని రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరికి అర్థమైంది. 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని అర్థం చేసుకున్నారు. 1000 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. సగానికి పైగా భవన నిర్మాణాలు కంప్లీట్ అయ్యాయి. కేవలం ఒకే ఒక సామాజిక వర్గాన్ని అణచివేసేందుకు ఇచ్చిన మాటను తప్పారు. అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. ఏకంగా అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చారు. విశాఖకు పాలనను మార్చాలని చూశారు. అయితే ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే జగన్ ప్రభుత్వం విశాఖలోని ఋషికొండపై భవనాలు నిర్మించింది. అక్కడికి సీఎం కార్యాలయాన్ని, నగరంలోని పలు భవనాల్లోకి సచివాలయంలోని వివిధ శాఖల్ని తరలించాలని భావించారు. కానీ వాయిదా పడుతూనే వచ్చింది. అయితే 3 రాజధానుల్ని ప్రకటించినా అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. 3 రాజధానులు ప్రకటించిన జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి వీచింది. ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. వైసీపీ ఓటమికి 3 క్యాపిటల్స్ అనౌన్స్మెంట్ మెయిన్ రీజన్గా మారిందంటున్నారు ఎక్స్పర్ట్స్.
జగన్ పాలనలో 5 ఏళ్లు రోడ్లు అధ్వాన్నంగా మారాయి. గుంతలు పడిన రోడ్లపై జర్నీ చేయడం నరకంగా ఉందని ప్రజలు ఎన్నిసార్లు మొత్తుకున్నా వాళ్ల బాధలను పట్టించుకోలేదు. కనీసం రోడ్లు మరమ్మతులు చేసిన సందర్భాలు లేవు. కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో జనసేన నేతలు రోడ్లకు మరమ్మతులు చేసిన ఘటన హైలైట్ అయ్యింది. రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇది కూడా మరో కారణంగా చెప్పొచ్చు. రెండు 2019 ఎన్నికలకు ముందు మద్యాన్ని దశలవారీగా పూర్తిగా నిషేధిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామన్నారు. మద్యం షాపుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ధరల్ని భారీగా పెంచేశారు. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించాయి. వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తోందని, ఆ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని టీడీపీ, జనసేన, బీజేపీలు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాయి. అలాగే మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించకపోవడంపైన విమర్శలు వచ్చాయి. మద్యం రేట్లు పెరగడం, ధరలు పెంచడంతో మద్యం ప్రియుల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి ఒక కారణమైంది. ఓటమిపై వైసీపీ అధినేత పోస్టుమార్టం నిర్వహించారు. అసలు ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని విశ్లేషించుకున్నారు. వాలంటీర్ల వల్లనే నేతలకు, ప్రజలకు నేరుగా సంబంధాలు కట్టవడంతోనే ఓడిపోయామని పలువురు నేతలు చెప్పారు. గ్రామ సచివాలయాలతో ప్రజా సమస్యలన్నీ అక్కడే పరిష్కారం కావడంతో లీడర్స్కు పని లేకుండా పోయిందని చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో ప్రజా తీర్పుకు తాము శిరసావహిస్తామన్న బొత్స సత్యనారాయణ తాము చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని మరిపించే విధంగా టీడీపీ ప్రచారం చేసిందన్నారు. అందుకే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు మాజీ మంత్రి. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణలు చేస్తున్నామని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కార్యకర్తల్లో అసంతృప్తి ఒక కారణమని గుర్తించామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం వల్ల ప్రజలు నేరుగా సచివాలయాలకు వెళ్లి పనులు చక్కబెట్టుకోవడంతో ప్రజలకు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ ఏర్పడినట్లు కనిపించిందన్నారు గుడివాడ అమర్నాథ్. వైసీపీ ఓటమికి ప్రధానంగా చంద్రబాబు అరెస్టు కావడమే. ఆ సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. అప్పట్లో జగన్ను అరెస్ట్ చేయడంతో సానుభూతి పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు మీద సానుభూతి పెరిగింది. ఈ చిన్న లాజిక్ను జగన్ ఎలా మరిచారో అర్థం కావడం లేదంటున్నారు నిపుణులు. అసలు జగన్ కోట ఎందుకు బద్దలైంది? దానికి ఎవరు కారణం? దానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆయనే కారణం, ఇంకెవరో కాదు.
అధికార పార్టీ మీద ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ ఇంతటి వ్యతిరేకత ఉందని విపక్ష పార్టీలు కూడా ఊహించి ఉండవు. 2019లో వైసీపీకి 151 స్థానాలిచ్చిన ప్రజలు 5 ఏళ్లు తిరగగానే 11 స్థానాలకు దించేశారు. ఇది ఓటమి మాత్రమే కాదు, ఘోర పరాజయం కూడా. గ్రౌండ్ లెవెల్లో నిజాలు గుర్తించలేదు జగన్. అందరికీ సంక్షేమ ఫలాలు అందించామని ఓట్లు వేయడమే బాకీ ఉన్నట్లు వ్యవహరించారు. వ్యతిరేకత ఊహించలేకపోయారు. పరిపాలన అనుభవం లేకపోవడంతో పాలనలో తన మార్కు చూపించలేకపోయారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అంటే డబ్బులు పంచడమే అనే చందంగా మార్చేశారు. రాష్ట్రంపై ఒక అవగాహన లేకుండా పరిపాలన చేశారని విమర్శిస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఎవరు ఏమి చెప్పినా ఓకే అన్న ప్రజలు తాము ఏమనుకుంటున్నారో అదే చేసి చూపించారు. ఏపీ ఫలితాలు దేశ రాజకీయాలను ఆలోచనలో పడేశాయి. పథకాలతో డబ్బులు పంచినా ఫలితం లేదని తేలిపోయింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలనే ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఇండికేషన్స్ ఇచ్చేశారు. జగన్ కు ఏదైనా సమస్య చెప్పడానికి వెళ్తే ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను కలవనివ్వకుండా నిలువరించేది. దీంతో ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో, అసలు ప్రజలు ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకోలేకపోయారు. బటన్ నొక్కితే ఓట్లు పడతాయనే భ్రమలో ఉండిపోయారు. కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యారు.